ఈరోజు నాయుడు గారు మన మధ్య లేకపోవటం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. బిగినింగ్ స్టేజ్లో తిరుపతిలో 80వ సంవత్సరం ఆ ప్రాంతంలో నాయుడు గారికి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నీ నవేగా ద్వారా రిలీజ్ చేసేవారు. ఆ టైంలో సీడెడ్లో విజయ పిక్చర్స్ ద్వారా సినిమా రిలీజ్ చేసి ఆ రోజుల్లో దేవత అనే సినిమా 90,000 రూపాయలు నేను తిరుపతి హైర్ చేస్తే ఆ రోజుల్లోనే నాకు దగ్గర ₹1,00,000 1,20,000 పైన మిగిలింది. రిలీజ్కి 3 రోజుల ముందు మా థియేటర్కి ఒక 430-40 పోస్టర్లు వచ్చాయి. 2 రోజుల ముందు రెండో వారం పోస్టర్లు వచ్చాయి. అంటే సినిమా అంటే ఒక ఫ్యాషన్తో ఎన్నో సంవత్సరాలు 76 నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా 80వ సంవత్సరం హైర్ చేసిన సినిమాకి రెండో వారం పోస్టర్ రిలీజ్ కాకముందు మా థియేటర్కి 430-40 పంపించారు. ఆయన బండలు ఓపెన్ చేసి మా కుర్రాడు తెలిస్తే దాంట్లో రిలీజ్ పోస్టర్లు ఆల్రెడీ వచ్చాయి. ఇంత పెద్ద బండలు మళ్ళీ ఏంటి వచ్చిందనంటే నేను హైర్ చేసిన పోస్టర్ల మీద ఆయనకుండే ప్రేమ. ప్రతి సినిమా రిలీజ్కి కొండకు వచ్చేవారు. ఖచ్చితంగా మేము ఆయన కలిసేవాళ్ళం. ఆయనకి పుత్తూరు దగ్గర వడమాలపేట దగ్గర రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. అక్కడి నుంచి కానీ పోస్టర్ కనబడకపోతే అది ఎవరి సినిమా అయినా కానివ్వండి ఖచ్చితంగా అడిగేవారు. ఇప్పుడు రామానాయుడు గారు తీసిన సినిమానే కాదు, బయట వాళ్ళ సినిమా అయినా సరే మీరు ఎందుకు దాన్ని సరిగ్గా చేయలేదు పబ్లిసిటీ. అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అది చూసిన తర్వాతే నేను పబ్లిసిటీ అంటే ఎలా అంటించాలి అనే దాని మీద కూడా సపరేట్గా నేను ఒక 10 మంది మనుషులను పెట్టుకొని నాయుడు గారి కోసంగానే ప్రత్యేకంగా అన్ని తిరుపతి చుట్టుపక్కల ఆయనకి తిరుపతి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఆ నమ్మకంతో నాయుడు గారి దగ్గర నేర్చుకున్న దానికి ఆ సంవత్సరంలో ప్రతి చుట్టుపక్కల తిరుపతికి దర్శనానికి కొంతమంది హీరోలు వస్తారు, డైరెక్టర్లు వస్తారు, టెక్నీషియన్లు వస్తారు, పోస్టర్లు కనబడవు అనే ఉంటాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆయనే సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు స్టార్ట్ చేసి రాయలసీమలో ఎప్పుడైనా కూడా థియేటర్ల వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వటం, సినిమాలు వేసుకోవటం, షేర్ గ్యారెంటీలు పెట్టడం ఇవన్నీ ఒక ఆనవాయితీ. అటువంటిది ఆయన మీటింగ్ పెట్టి ఒకరోజు నాకు షేర్ గ్యారెంటీ వద్దు, నా సినిమా మీరు డబ్బులు వద్దు, అడ్వాన్సు మీరు సినిమా వేసుకోండి, సోమవారం నాకు డబ్బులు ఇవ్వండి, నా సినిమాకు వచ్చిన షేర్ నాకు ఇవ్వండి. ఈరోజు సొంతంగా సినిమాలు తీసి సొంతంగా రిలీజ్ చేసే పోస్టర్ కూడా అయింది, టీవీ పబ్లిసిటీ అయింది. ప్రతి పైసా ఆయన పెట్టుబడితో రిలీజ్ చేసినటువంటి నిర్మాతలు మనం ఎంతమంది ఉన్నామో ఒకసారి నాయుడు గారిని చూస్తే మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరు మొత్తం సినిమా సొంతంగా రిలీజ్ చేసుకునే శక్తి, సాహసం, ధైర్యం ఎవరూ చేయలేరు. అటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో మనకు లేకపోవటం, ఇన్ని చిత్రాలు నిర్మించిన నిర్మాత తెలుగు ప్రజలకే కాదు దేశం, ప్రపంచం మొత్తం గర్వకారణమైనటువంటి అటువంటి మహామనిషి ఈరోజు మా తిరుపతికి బాగా వెంకటేశ్వర స్వామి పరమభక్తుడైనటువంటి ఆయన వెంకటేశ్వర స్వామి చెంతకే ఆయన చేరటం నిజంగా ఇది సినిమా పరిశ్రమకి ఇది తీరని లోటు. ఖచ్చితంగా ఇటువంటి మహా వ్యక్తిని, మహామనిషిని మేము 75-76 నుంచి మా చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో చూసి, మా చిన్నప్పటి నుంచి ఇటువంటి వాళ్ళ గురించి కొంతైనా సరే నేర్చుకొని ఆ ప్రవర్తనలో మనం నడగలిగితే చాలు అనే ఉద్దేశంతోనే కొంత ప్రయాణం చేయాలని చూసాం. కానీ ఖచ్చితంగా అటువంటి మహామనిషి మన మధ్య లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ కుటుంబానికి, నాయుడు గారి కుటుంబానికి అది తీరనటువంటి లోటు. దాన్ని ఎవరూ పూడ్చలేరు. ఒక మహా వ్యక్తి. ఈ సినిమా ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో రామానాయుడు గారు ఒకరు, ప్రపంచం కూడా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో రామానాయుడు గారు ఒకరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా మన ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ శ్రేయస్సు కోరే వ్యక్తి కాబట్టి, పైలోకాలు ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ శ్రేయస్సే కోరుతారు కాబట్టి, మనందరి బాగే కోరుతారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.